డైలీ టేస్ట్ ది డైలీ. నేటి బిజీ లైఫ్ లో యోగాకి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ చేయాలని పిలుపునిచ్చారు ఎంపీ ఈటెల రాజేందర్. యోగాకు ప్రపంచ ఖ్యాతిని తీసుకురావడంతో మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 2045 వికసిత్ భారత్ లక్ష్యంతో ఆరోగ్య భారతవాణి కోసం యోగా అవసరమన్నారు ఈటెల రాజేందర్. తెలంగాణలో తొలిసారి నిర్వహించిన అస్మిత యోగాసన జోనల్ లీగ్ పోటీలు ముగిశాయి. ఇక 3 రోజుల పాటు ఈ పోటీలు ఘనంగా నిర్వహించారు. కాగా ఈ పోటీల్లో 6 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో పాల్గొనే పిల్లలకి తప్పకుండా కొంత ప్రభుత్వపరమైన సపోర్ట్ స్టేట్స్ నుంచి కానీ సెంటర్ నుంచి కానీ కొంత ఆర్థికంగా కనుక సపోర్ట్ చేస్తే ఇంకింత కమిట్మెంట్తో పార్టిసిపేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రపోజల్ ఇవాళ పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ టీచర్లు వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహించడం వల్ల ఇంత గొప్పగా చేయగలుగుతున్నారు. ఇంకా వాళ్ళకు రాణించాలంటే వాళ్ళకు కొంత శక్తి కావాలి కాబట్టి, ఇంకా ప్రాక్టీస్ చేసే గంటలు పెరగాలి కాబట్టి, దానికోసం కొంత ఆర్థిక పరిపుష్టి కూడా అందరికీ ఉండే ఆస్కారం లేదు. కాబట్టి దానికి సపోర్ట్ కోసం నా వంతుగా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కూడా తప్పకుండా కొంత ఒక లెటర్ రూపంలో రాస్తా అని చెప్పి మనవి చేస్తాను. మీకు తెలుసు, ఆరోగ్య భారత్ లేకుండా ఇవాళ మేధా సంపద కొదువ లేదు, కానీ ఆరోగ్యానికి కొదువు ఉంది. ఆరోగ్యం ఇవాళ ఆయుష్మాన్ భారత్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తుండొచ్చు, కానీ ఆరోగ్యం చేకూరవలసింది ఆటల ద్వారా, ఆరోగ్యం చేకూర్చవలసింది ఇవాళ ఆసనాల ద్వారా. అందుకనే యోగాని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత కూడా మోడీ గారికి దక్కింది. ద యోగా డే విచ్ ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ హోల్ వరల్డ్. అందువల్ల తప్పకుండా ఈ 11 సంవత్సరాల వేగం తర్వాత భారతదేశం అన్ని రంగాల్లో రాణిస్తుందని, నంబర్ 1 స్థానానికి రావడానికి ఎంతో టైం పట్టదని, వీఆర్ మార్చింగ్ టువర్డ్స్ వికసిత్ భారత్ 2047 ఆ స్వప్నం విజయవంతం కావాలని చెప్పి, ఆ విజయవంతం చేయడంలో మీరందరూ భాగస్వామి కావాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం. ఇందులో పాల్గొనే పిల్లలకి